హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. నిత్యం వేల మంది ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. నిత్యం వేల మంది ప్రయాణిస్తున్నారు. కాలుష్య రహితం, సమయం ఆదా కావడంతో రోజురోజుకి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లేవారు, కార్మికులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరికి మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా మారిపోయింది. అయితే మెట్రో స్టేషన్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో మెట్రోకు జరిమానాలు కూడా విధిస్తున్నాయి కన్స్యూమర్ కోర్టులు. ఇటీవలే హైదరాబాద్ మెట్రోకు 10,000 రూపాయల ఫైన్ విధించగా ఇప్పుడు మరోసారి జరిమానా పడింది. ఓ ప్రయాణికుడికి మెట్రో స్టేషన్లో కలిగిన అసౌకర్యంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రోకు జరిమానా విధించింది. బాధితుడికి 5,000 రూపాయల పరిహారం, కేసు ఖర్చుల కింద 1,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సైదాబాద్కు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ అనే న్యాయవాది 2022 డిసెంబర్ 16న హఫీజ్పేట్ వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కారు. దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట వరకు మెట్రోలో ప్రయాణించారు. ఆ తర్వాత మలక్పేట్ మెట్రో స్టేషన్లో హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు త్వరగా చేరుకోవాలని అక్కడ సైన్ బోర్డులను అనుసరిస్తూ కౌంటర్ వద్ద మెట్రో కార్డును ట్యాప్ చేశారు. సైన్ బోర్డును అనుసరిస్తూ వెళ్లిన అతడికి ఆ వైపు కాకుండా రైల్వే స్టేషన్ మార్గం మరోవైపు కనిపించింది. దీంతో కాసేపు గందరగోళానికి గురయ్యాడు అబ్దుల్ ఖాదర్. మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన 3 సైన్ బోర్డులు తప్పుడు దిక్కులు సూచిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాడు. మలక్పేట్ మెట్రో స్టేషన్లో అతను ఉన్న వైపు నుంచి రైల్వే స్టేషన్ మార్గం వైపు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో అసహనానికి గురైన అబ్దుల్ ఖాదర్ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. మెట్రో స్టేషన్లో తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుల సమయం వృధాతో పాటు ఇబ్బందికరంగా ఉంటుందని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ హైదరాబాద్ మెట్రోకు 6,000 రూపాయల ఫైన్ విధించింది. మరి హైదరాబాద్ మెట్రోకు 6,000 రూపాయల జరిమానా విధించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.